తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు మన ప్రేమలో అందించే ప్లేస్మెంట్ లో 63 కంపెనీలలో 204 మంది సెలెక్ట్ అయ్యారంటే ఇది ఒక చరిత్ర. నేను చూసినంత వరకు ఏ డిగ్రీ కళాశాలలో కూడా జరగలేదు. ఆ పరిస్థితి తీసుకొచ్చిన మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మేడం సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ గారికి, చైర్మన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. 63 కంపెనీల్లో 204 మంది ప్లేస్మెంట్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. దాన్ని ఆ పరిస్థితి తీసుకొచ్చిన మీ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అభివృద్ధి అనేది ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది. దేని వలన కూడా అభివృద్ధి సాధ్యం కాదు. ఒక విద్య వల్లనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. మరి మీరందరూ కూడా కష్టపడి ఇష్టపడి చదువుకున్నట్లయితే అభివృద్ధిలోకి రావచ్చు. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు కావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా చదువుకోవాల్సింది. చదువు వలన మన భవిష్యత్తే కాకుండా మన కుటుంబ భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు కూడా మారిపోతుంది. దానికి మీ అందరూ కూడా కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదువుకోవడమే కాకుండా మంచి మంచి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించుకునే ప్రయత్నం చేయాలి. ఒక విద్యా సంస్థను స్థాపించి 70 విద్యా సంస్థలు నడుపుతుంది. దాదాపు ఈ రాష్ట్రంలో 70,000 మంది విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తుంది. 7,000 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు కల్పించినటువంటి సంస్థ ఆదిత్య విద్యా సంస్థలను చెప్పాలంటే ఇవాళ శాసనారెడ్డి గారు ఉన్నారు కానీ, లేకపోతే సుబ్బారెడ్డి గారు ఉన్నారు కానీ నేను కూడా ఒక పెద్ద విద్యా సంస్థ బ్యాంకులకి కూడా తెలుసు. విద్యా సంస్థలు చారిత్రాత్మకమైనటువంటి విద్యా సంస్థలు. అక్కడ విద్యార్థి సమయంలో నాయకుడిగా ఉన్న 5 సంవత్సరాల తర్వాత అధ్యాపకులుగా పనిచేసా. ఆ తర్వాత వాళ్ళు ఆ విద్యా సంస్థకి సెక్రటరీ కష్టపడిగా వెళ్ళిపోతారు. ఒక విద్యా సంస్థను నిర్వహించాలంటే అందులో ఉన్నటువంటి చాలా వేరేటువంటి విషయం. ఒక విద్యా సంస్థను నిర్వహించాలంటే ఇలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ప్రతి ఒక్క విద్యార్థులకి అవకాశాలు కల్పిస్తున్నాయో, ఉద్యోగ అవకాశాలు పెంచుతూ ఉన్నాయి. ఇలా భారతదేశ విద్యా రంగంలో ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క పాత్ర చాలా ప్రముఖమైనది అనేటువంటి విషయాన్ని మనం కూడా గమనించాం. ఒక విద్యా సంస్థలు నడపడం ఛాలెంజ్ ఉన్నటువంటి ఈ రోజుల్లో 40 విద్యా సంస్థలు నడుపుతున్నారంటే తప్పనిసరిగా వారికి జరుగుతున్నటువంటి తపన కానీ ఆలోచన కానీ చాలా దృఢంగా ఉన్నాయనే విషయాన్ని మనం కూడా పరిగణించాం.